హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ఛానల్. ఇవాటి వీడియోలో సెమిస్టర్ 2 ఇంగ్లీష్ ప్రీవియస్ పేపర్స్లో రిపీట్ అయిన టాపిక్స్ అండ్ ఇంపార్టెంట్ ఏంటో చెప్తున్నాను. 2022 అండ్ 23 ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కంపేర్ చేస్తూ చెప్తాను ఇవాటి వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. ఫర్ ఇంగ్లీష్ ఫర్ ఆల్ గ్రూప్స్, బీఎస్సీ, బీకామ్, బీఏ, బీబీఏ అందరికీ కామన్ సబ్జెక్ట్ ఇంగ్లీష్. ఫస్ట్ చూస్తే సెక్షన్ ఏ ఉంటుంది, సెక్షన్ బి. సెక్షన్ ఏ 20 మార్క్స్, సెక్షన్ బి 60 మార్క్స్. సెక్షన్ ఏలో అన్ని 5 మార్క్స్ ఉంటుంది. ఏబిసి ఎవ్రీ బిట్ 5 మార్క్స్. సెక్షన్ బిలో బిట్స్ ఉంటాయి 10 మార్క్స్కి. తర్వాత యానటేషన్ ఉంటుంది, ఎస్ఏ ఉంటుంది. యానటేషన్, ఈచ్ యానటేషన్ 5 మార్క్స్. ఎస్ఏ, ఈచ్ ఎస్ఏ 10 మార్క్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్స్. You all know about articles A and the. Just simple bit. ఇది అసలు వదిలిపెట్టద్దు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన క్వశ్చన్స్కి రిలేటెడ్గానే అడుగుతున్నారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన క్వశ్చన్సే రిపీటెడ్గా ఇస్తున్నారు, లేదా జస్ట్ నేమ్ చేంజ్ చేసి అలా కూడా ఇస్తారు. టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ మెయిన్గా ఫాలో అవ్వాలి. దిస్ ఈజ్ వెరీ ఈజీ బిట్. నెక్స్ట్ ప్రిపోజిషన్స్. It is also very easy bit. In this bit 5 questions ఉంటాయి prepositions. Here also in previous papers prepositions మీద 5 questions ఇచ్చారు. Next conditional. After that syllables. యాక్చువల్లీ సిలబుల్స్ మీకు ఆల్రెడీ ఇంటర్లో ఉంటాయి. సిలబిఫికేషన్ చేయడం, 3 syllablesా 2 syllablesా, నెంబర్ ఆఫ్ సిలబుల్స్ డివైడ్ చేయడం. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే కామెంట్ చేయండి. డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా పెడతాను. నెక్స్ట్ సీన్ ప్యాసేజెస్ ఉంటాయి అండ్ అన్సీన్ ప్యాసేజెస్ ఆల్సో ఉంటాయి. యాక్చువల్లీ ఇది లెసన్ నుంచి ఇచ్చారు పుష్పలత. సీన్ ప్యాసేజెస్ అండ్ అన్సీన్ ప్యాసేజెస్. దిస్ ప్యాసేజెస్ ఆన్సర్ చాలా ఇంపార్టెంట్. ఇవి అస్సలు మిస్ కావద్దు. సేమ్ ఇన్ 2022 పేపర్లో ఆల్సో సీన్ ప్యాసేజెస్ అండ్ అన్సీన్ ప్యాసేజ్ ఇచ్చారు. నెక్స్ట్ కమింగ్ టు సెక్షన్ బి. ఇందులో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. సెకండ్ క్వశ్చన్లో ఏలోనేమో డిగ్రీ ఆఫ్ కంపారిజన్ కన్వర్ట్ చేయడం, పాజిటివ్ డిగ్రీ నుంచి కంపారిటివ్ డిగ్రీకి, లేదా కంపారిటివ్ డిగ్రీ నుంచి సూపర్లేటివ్కి కన్వర్ట్ చేయడం. అండ్ దానికి ఇంటర్నల్ చాయిస్లో ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఇచ్చారు. మోస్ట్ ఆఫ్ ద టైం ఇది మీకు తెలుసు అనుకుంటే ఇదే రాయొచ్చు, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. లేదా దీనికన్నా ఇది బెటర్ అనుకుంటే ఇది. యాక్చువల్లీ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఇంతకుముందే మీరు ఆల్రెడీ తెలుసు అనుకుంటే ఇది ఫాలో అవ్వడం బెటర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్లో సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ ఉంటుంది. ఇక్కడనే న్యూగా ఉన్న టాపిక్ ఇది. చూస్తే ఒక్కొక్క రకంగా ఈజీయే, కానీ ఆల్రెడీ డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్ వచ్చిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఇది చాలా ఈజీగా ఫీల్ అవుతారు. ఇది రాయడం బెటర్. దీంట్లో కూడా ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎస్సేస్ 3 ఇస్తారు ఖచ్చితంగా 3 లెసన్స్లో నుంచి. మీరు ఖచ్చితంగా ఒకటి చాయిస్ కిందకి తీసేసుకొని ఒక లెసన్ ప్రిపేర్ అవ్వనవసరం లేదు. జస్ట్ మీకు 3 లెసన్స్ ఉంటాయి కాబట్టి ఓన్లీ 2 లెసన్స్ ప్రిపేర్ అవ్వండి. అందులో నుంచి యానటేషన్ రాయొచ్చు, అందులో నుంచి ఎస్సే రాయొచ్చు. సేమ్ మ్యాటర్నే ఎస్సే రాసినాక దాన్నే 2 పార్ట్స్గా డివైడ్ చేసి యానటేషన్ కిందకి రాయొచ్చు. క్వశ్చన్ తోటి సంబంధం లేనే లేదు. ఫస్ట్ 2 చాప్టర్స్ ప్రిపేర్ అయితే అవే రాయండి, రిమైనింగ్ చాయిస్ తీసేసుకొని వదిలేయండి. దాంట్లో నుంచి హాఫ్ యానటేషన్స్ రాయాలి. బట్ వాటి యొక్క హెడ్డింగ్స్
చాలా ఇంపార్టెంట్. రిఫరెన్స్, కంటెక్స్ట్, మీనింగ్ అలా హెడ్డింగ్ పెట్టి రాస్తే మ్యాక్సిమం మార్క్స్ వస్తాయి ఇంగ్లీష్లో. సో అనోటేషన్స్ 4 ఉంటాయి, 6 ఉంటాయి యాక్చువల్లీ. 4 మీరు రాయాలి. 2 లెసన్స్లో నేర్చుకుని 2 డివైడ్ చేసుకోవడం. సో ఇది ఓవరాల్ పేపర్. ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కామెంట్ చేయండి, సెపరేట్ వీడియో చేస్తాను. సో ఇది ఓవరాల్. మ్యాక్సిమం టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్సే రిపీట్ అవుతూ ఉంటాయి. టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వడం చాలా బెటర్. ఎక్స్ట్రాగా వాయిస్లో ఉన్నాయి కూడా మీరు నేర్చుకోండి కావాలంటే. ఓకే, ప్లీజ్ subscribe and share this video.